మహాజనారా, ఈరోజు మన స్టేషన్కు కొత్త ఎస్ఐ గారు వస్తున్నారు. అయ్యా, ఆయన జీపు దిగేసరికి నూనెలో గారెలు వేసినట్లు చప్పట్లు కొట్టాలి. రోట్లో కారం దంచినంత చప్పుడు రావాలి, లేకపోతే మీ అప్పడం పగిలిపోతుంది. ఏమిటి నవ్వుతూ ఆహ్వానించాలి. గురుడు ఫుల్ గేరులో ఉన్నట్టున్నాడు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, చెడ్డవాడు పడేస్తాడు గాని పడడు. నా బాడీలో డ్యూటీ క్వార్టర్ బాటిల్, సిన్సియారిటీ హాఫ్ బాటిల్, భక్తి ఫుల్ బాటిల్. అందుకే కొత్తగా డ్యూటీలోకి చేరుతూ భక్తిగా దేవుడికి దండం పెడదామని చుట్టూ చూశాను. ఎక్కడైనా గుడి కనిపించిందా? లేదు. కనీసం దేవుడు పటమైనా కనిపించిందా? లేదు. ఈ మహాతల్లి కనిపించింది. అందుకే ఆ తల్లి కాళ్ళ మీద పడ్డా. దీవించు తల్లి, సీసాలో బీరు పొంగినట్టు నేను డ్యూటీలో పొంగిపోవాలని దీవించు. ఇప్పుడు మనం డ్యూటీలోకి ఎంటర్ అయిపోతున్నాము. ఓం శుక్లాం భద్రం విష్ణుం శశిభద్రం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయ. అయ్యా, కుడి కాలు లోపల పెట్టండి. కుడి కాలు? కుడి కాలు. ఎడం కాలు కోపం వస్తే అందుకే 2 కాళ్ళతో లోపలికి ఎంటర్ అయిపోతున్నాను. నమస్తే నమస్తే. కొత్తగా డ్యూటీలోకి వచ్చారు, కాస్త పలావ్ పెట్టించండి సార్. వెళ్ళొద్దు, తమరి దయ. అమ్మ నా లాభా లాభా. కంట్రోల్ కంట్రోల్. గుడ్ మార్నింగ్ సార్, PC 272 రిపోర్టింగ్ సార్. ఏంటే గొడవ? అదే సార్, వీడు సార్ ఈ పాలకేలో సారా తీసుకెళ్తున్నాడు సార్. నేను పట్టుకున్నాను సార్. దారిలో దీనికి అన్నాడు సార్, అర్జెంట్ అన్నాడు సార్. ఏదో కాలు మడుచుకుంటాడు అని వదిలేశాను సార్. అంతే సార్, కాల్లో ఉన్న సారా మొత్తం కాలంలో పోసాడు సార్. ఏంటి బామ్మరిది? అబద్ధం, నేను అమాయకుడిని సార్. నోటేలు పెట్టా కొరకలేను. అయ్యా, ఏది నోరుతారు? కొరుకు కొరుకు బామ్మర్ది. అరే కొరకలేదు అంటే అమాయకుడే సార్. అయ్యా, ఇది తమ మూతి వాసనో దేని మూతి వాసనో అర్థం కావట్లేదు నా అప్పడం పగల. కంట్రోల్ కంట్రోల్. ఇది కృష్ణాల వాసన బామ్మర్ది. అవును సార్, ఇది కిరసనాయిలే. చూడు బామ్మర్ది, నెలాఖరులో కేసులు లేవనుకో, హుస్సేన్ సాగర్ లో చేపలు కాజేస్తున్నాడని పాపం బుద్ధుడిని కూడా అరెస్ట్ చేస్తారు మన పోలీసులు. కరెక్ట్ సార్. సార్ ఇందాక మీ నన్ను 50 రూపాయలు లంచం అడిగారు సార్. అమ్మ నల్లబ్బా. నో సార్, వీడివన్నీ దొంగ కూతలు. బామ్మర్ది, నా పేరు చెప్పి వీడినోడు పీకు. సార్ ఇప్పుడు వీడిని లోపల దోసేంట్రా. నన్నా ఎందుకు? ఒక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ చూస్తుండగా 10 మంది కానిస్టేబుల్స్ మధ్య డ్యూటీలో ఉన్న ఒక కానిస్టేబుల్ ను కొట్టినందుకు నిన్ను లాభా. కంట్రోల్ కంట్రోల్. సారాయి కేసు అనుకో, జస్ట్ 5 రూపీస్ ఫైన్. ఈ కేసుకి 6 months లాభా. తోసేయండి, నాకు టైం లేదు అసలు. హలో, ఎస్ఐ విజయ్ గారు. ఎవరు? సురేష్ ప్రొడక్షన్స్ డి రామన్ అడిగారా? హలో సార్. సార్ వస్తున్నాను సార్, 1 minute వస్తున్నాను. ఎవరికి బాధ్యత లేకుండా పోతుంది. ప్రతి వాడు ఒక్కడైనా సరిగా పనిచేస్తావడం లేదు. బాధ్యత లేని మనిషి జూబ్లీహిల్స్ లోని బండతో సమానవరా? ఎవరు ఏ డిపార్ట్మెంట్ సరిగా చేస్తుంది చెప్పండి. నమస్తే సార్. ఓ, నువ్వేనా కొత్త ఎస్ఐవి? నో సార్, పాత ఎస్ఐని. ఈ ఊరు కొత్తగా వచ్చాను. వెరీ గుడ్. పర్సనాలిటీ బాగానే ఉంది. బట్టలు తీసేస్తే ఇంకా బాగుంటాను సార్. అదే కాకి బట్టలు నా పాయింట్. కూర్చో సార్. మీ ప్రేమ్ నగర్ మీసాలు రానప్పుడు చూశాను, మీ ప్రేమ ఖైదీ మీసాలు వచ్చాక చూశాను. ఇప్పుడు డ్యూటీలో మిమ్మల్ని చూస్తున్నాను, చాలా సంతోషం. చెప్పండి సార్. స్టూడియోలో దొంగలు పడారు. సూపర్ సార్, మీ కొత్త సినిమా టైటిల్ సూపర్. అసలు ఎలా పడతారు సార్ ఈ టైటిల్స్? ఒకప్పుడు ప్రేమ్ నగర్, తర్వాత బొబ్బిలి రాజా, కూలీ నంబర్ 1, పరువు ప్రతిష్ట, ఇప్పుడు స్టూడియోలో దొంగలు పడ్డారు. చాలా బాగున్నాయి సార్. టైటిల్స్ కాదయ్యా బాబు, నిజంగానే దొంగలు పడ్డారు. స్టూడియోలో విలువైన దుస్తులన్నీ పోయాయి. ఆ దొంగతనం చేసింది ఎవరో తెలుసా? ఓ ఆడమనిషి. ఆడమనిషి? కొత్త సినిమా తీస్తాను అన్నాను, హీరోయిన్ కొత్త అమ్మాయి కావాలన్నాను. ఇదిగో వీడున్నాడే ప్రొడక్షన్ మేనేజర్, తీసుకొస్తాను అన్నాడు. సరే తీసుకురమ్మన్నా. నీ పేరు? పుష్పవతి.
పుష్పవత బాగానే ఉంది. ఏ ఊరు? పెద్దాపురం. అనుకున్నాను. అక్కడి నుంచేగా అందరూ వచ్చేది. లేమా లేలే, ముందు కాళ్ళు పట్టుకుంటారు, తర్వాత జుట్టు పట్టుకుంటారు. ఏ రాయుడు, తీసుకెళ్ళి టెస్ట్కి ఏర్పాటు చేయి. చూడమ్మా, మీ అమ్మ చనిపోయింది సినిమాలో. ఇది మీ అమ్మ బాడీ అనుకో. చనిపోతే న్యాచురల్గా ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడవాలి. బాగా సీరియస్గా చేయాలి. ఓకే, కమాన్ చెయ్యి. యాక్షన్. ఓకే. డ్రెస్సు మార్చుకొస్తానని వెళ్ళిందయ్యా, తిరిగి రాలేదు. ఏమైంది సార్? ఏమైందా? మా పాత సినిమాలో ఉన్న డ్రెస్సులన్నీ మూటగట్టుకుని కిటికీలో నుంచి దూకి పారిపోయింది. అమ్మ నా లభా. సార్ మీరేం వరీ కాకండి. మీ రాముడు భీముడు సినిమాలో భీముడుకున్నంత దమ్మున్న వాడిని 24 గంటల లోపల ఆ కేడి పిల్లని మీ ముందుంచు. చూసుకోండి బాబు, చూసుకోండి. ప్రేమ్ నగర్ సినిమాలో జ్యోతిలక్ష్మి కంపెనీ వారి పాట 500. 600. 3 రోజులు తొడుక్కుని ఊపిన డ్రెస్ 600 బాబు. 750. అమ్మా ఇదిగో. ఉతక్కుండా కట్టుకో, ఉతికితే దాని పవర్ పోద్ది. బొబ్బిలి రాజా సినిమాలో దివ్య భారతి వాడిన చొక్కా బాబు. కంపెనీ వారి పాట 1000 రూపాయలు. 1500. 2500. 3000. సరుకు చూసుకుని పాడండి బాబు, సరుకు చూసుకుని పాడండి. 5000. 5500. 25,000. ఆహా, నువ్వయ్యా మగాడివి. చొక్కాకి 25,000. ఏయ్, చొక్కా కాదే, చొక్కాలో ఉన్న బాడీకి 25,000. రేయ్, చొక్కా చిరిగిపోద్ది. అయ్యో అయ్యో అయ్యయ్యో. అదృష్టం గురు, నా మీద పడాల్సింది నీ మీద పడింది. మనందరం ఈ పిల్లతో ఆడుకుందామా? నేను మీతో ఆడుకోవటానికి వచ్చాను రా. మాతో ఫైటింగా? వెరైటీ ఫైటింగ్ రా నల్లబాక్. వెరైటీయా అంటే? ఈ మందు కొడుతూ మిమ్మల్ని కొడతా, మిమ్మల్ని కొడుతూ మందు కొడతా. ఇందులో వెరైటీ ఏముంది గురు? సీసా పగలకుండా మిమ్మల్ని పగల కొడతా. ఇందులో ఒక్క చుక్క కింద పడినా ఈ చుక్కని మీకు వదిలి పెడతా. ఇది వెరైటీ. సారీ.
థ్యాంక్ యూ లబాక్. సూపర్. పైకొస్తావు పైకొస్తావు. వస్తాను. నేను కొత్తగా వచ్చిన ఎస్ఐని. నాయుడు గారి స్టూడియోలో బట్టలు కాజేస్తావా? నడు స్టేషన్కి. సార్, ఈ డ్రెస్లో వస్తే కుక్కలు వెంట పడతాయి. డ్రెస్ మార్చుకుని వస్తాను. 2 minutes ప్లీజ్. 2 minutes. త్వరగా రా. వెళ్ళండి. కానీ కానీ అమ్మ నా లబాక్, నాకే చావు లబాక్. జాగ్రత్త, మెల్లగా. వాడంది వచ్చిందా? నువ్వు ఇంకా రాలేదని తిట్టిపోసిందే. ఏడిసింది. నీకు మర్కంటైల్లో బుక్ కావాలన్నావుగా, తీసుకో. ఈ పుస్తకాల పురుగు, ఇదిగో నీ హాస్టల్ ఫీజు. థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటే పోలీసు వాళ్ళతో ఆటలు చూపిస్తా నా లాటి దెబ్బ. అలా పిలవద్దని అమ్మ చెప్పింది కదా. ఆ రాక్షసి చచ్చాకే నాన్న అని పిలుద్దాం. మసాజ్ చేయించుకొని రెడీగా ఉంటాను. ఓకే, ఆఫీస్లో దిగి బండి పంపిస్తాను. సార్ వీళ్ళు చూడండి. చూసారా ఐస్ క్రీమ్ తో ఎలా కొట్టారో. ఎందుకురా కొట్టారు? మా ఇష్టం. చూడండి వాళ్ళ పొగరు. అరెస్ట్ చేసి 6 నెలలు లోపల పడేయండి. అంత దాకా ఎందుకులేండి. చేసిన తప్పుకు చెవులు పట్టుకొని గుంజీలు తిండి. మేము తీయం. మేమేం తప్పు చేయలేదు. తీస్తారా, జైల్లో పెట్టమంటారా? కమాన్. అది చాలు. మరోసారి ఇలాంటి పని చేస్తే ఊరుకోను. బిహేవియర్ సెల్స్. వెళ్ళండి. అమ్మా పాలు. అమ్మా పాలు. అమ్మ పాలు కాదయ్యా, అమ్మ నీళ్లను. రాజకీయాల కుళ్ళెంత ఉందో మీ పాలల్లో నీళ్లను ఉన్నాయి. అసలు నిద్ర లేవగానే ముందు మనుషులు మోసం చేసేది ఎవరో తెలుసా? మీ పాలోళ్లే. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మా అమ్మ నోటి కింద పడి పల్లవాడు మరణించాడు. అన్న టెలిఫోన్ వాడు వస్తున్నాడు. ఏమయ్యా
టెలిఫోన్ చెడిపోయిందని రిపోర్ట్ ఇచ్చి ఎన్నాళ్ళైంది ఇప్పుడు రావడం సారీ మేడం. లోపల పదా. టెలిఫోన్ వాడు అమ్మ దెబ్బకు మరికొద్ది క్షణాల్లో పోతాడు. చాలా అవయ్య కబుర్లు. రాను రాను మీ డిపార్ట్మెంట్ బాధ్యత లేకుండా పోతుంది. మొన్న చీఫ్ మినిస్టర్ గారికి ఫోన్ చేస్తే చిరంజీవి పలికాడు. సినిమా వాళ్ళు రాజకీయాల్లో దిగుతున్నారని మీ టెలిఫోన్లో కూడా తెలిసిపోయిందా? అన్నా ఆ పోలీసుడు వస్తున్నాడు. కమాన్ రారా. నమస్కారం అమ్మా. రండి సార్. నమస్కారం. అమ్మా, వీరు బెంగాల్ కందిపప్పు లాంటి ఎస్ఐ గారు. డ్యూటీలో చిల్లీ చికెన్. మన అవుట్ హౌస్ ఖాళీగా ఉందన్నారు, అందుకని. మీరు డిపార్ట్మెంట్లో చేరి ఎన్నాళ్ళైంది? జస్ట్ 2 years. నాకు పోలీసులంటే పరమాసహ్యం. నాకు చాలా అసహ్యం అండి. అదేమిటి, మీరు పోలీసేగా? బస్సులు నీళ్ళలో పడుతున్నాయని బస్సు ఎక్కడ ఉంటావా? 60 అడుగులు బుద్ధుడే నీళ్ళలో పడ్డాడు, వెదవది ఆర్టీసీ బస్ ఏమిటి అని అనుకుంటే గానీ మనం బస్సు ఎక్కలేం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అసహించుకుంటే వాట్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ దిస్ కంట్రీ? ఆ పాయింట్తోనే ఈ ఉద్యోగంలో చేరాను. ఓ చూడండి, నేను చాలా స్ట్రిక్ట్. అద్దెకొచ్చే వాళ్ళకి కొన్ని కండిషన్స్ చెప్పారండి పంతులు గారు, మీ పద్ధతులు మీ కండిషన్స్ అన్ని చెప్పారు. సరే అయితే మంచి రోజు చూసి వచ్చి చేరండి. 1:36 గుత్తి వంకాయ లాంటి ముహూర్తం. ఆవకాయ జాడీతో చేపల చెట్టుతో అప్రాచుడ గృహప్రవేశం చేస్తాం. వస్తామమ్మా. రండి సార్. వస్తాం. రండి. అమ్మ పోలీసా, మా అమ్మనే బుట్టలో వేసుకుంటావా? మమ్మల్ని గుంజీళ్ళు తీస్తావా? మా ఇంట్లోనే వచ్చి చేరతావా? రా రఫ్ ఆడిద్దాం.